నమస్తే. మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి సర్వేలు బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అయినటువంటి సర్వే ఒక పక్కన తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా మరి ఈ సర్వే రిపోర్ట్లు చూసిన తర్వాత కొంత షాక్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి 17 సెగ్మెంట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ అభ్యర్థులు గెలవబోతున్నారన్నటువంటి కొంత ఆసక్తి నెలకొంది. దీనిలో భాగంగా గతంలో పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు మరోసారి తన యొక్క చరిష్మాను ఉపయోగించుకొని ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎంపీగా గెలవాలన్నటువంటి పట్టుదలతోటి టికెట్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి కొంతమందికి నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. కొంతమందికి పార్టీ బలంతో వాళ్ళు బయటపడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇదే సందర్భంలో 3 ప్రధానమైనటువంటి పార్టీలు మధ్య మరి పోటీ ఉంటుందని చెప్పేసి భావించినప్పటికీ గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఊహించినటువంటి రిజల్ట్ రావడంతో ఇప్పుడున్నటువంటి ఎంపీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంపీ ఎన్నికలలో సైతం అదే సంబంధించినటువంటి ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి రాబోతూ ఉన్నాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీజేపీ పార్టీ, ఈ 2 పార్టీల మధ్యనే ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీ నుంచి హేమాహేమీలు సైతం ఈ యొక్క బరిలో దిగబోతూ ఉన్నారు. మరో పక్కన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊపు కనబడుతున్నటువంటి సందర్భం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక మరో పక్కన బీజేపీ పార్టీకి సైతం మోదీ హవా కనపడతా ఉంది. క్యాండిడేట్లు ఎవరనేది కాదు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి, మోడీ ప్రధానిగా ఉండాలని చెప్పేసి గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది వృద్ధులు సైతం కూడా కోరుకుంటున్నారంటే మోదీ యొక్క చరిష్మాతోటి కొంతమంది పార్టీ అభ్యర్థులు మరి విజయం సాధించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి చూద్దాం సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు, వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అభ్యర్థులు ఎవరు అనేటువంటి దానిపైన ఒకసారి చర్చించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా కాంగ్రెస్లో చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభ్యర్థిని పెడితే ఎవరైనప్పటికీ కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినటువంటి చాలామంది వ్యక్తులు భావించడం జరిగింది. కానీ కొంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ టికెట్ల అంశానికి సంబంధించినటువంటి దాంట్లో పార్టీని పట్టుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు టికెట్లు కాదని వేరే కొత్త వాళ్ళకి పార్టీ మారినటువంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వడంతో ఒక 3-4 సీట్లకి కాంగ్రెస్ పార్టీకి ఎసురుపడేటువంటి అవకాశం ఉంటుంది. గెలిచే సీట్లు అయినప్పటికీ కూడా అక్కడ అభ్యర్థులను మార్చడంతో కొంత కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. దీంట్లో ముందుగా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సీట్లను కనుక మనం చూసుకున్నట్టయితే ఖమ్మం నుంచి ముందుగా ఖమ్మంని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఖమ్మం సంబంధించినటువంటి దాంట్లో చిట్ట చివరి ఏదైతే మూడో లిస్ట్ ఉందో ఖమ్మం ఆ మూడో లిస్టులో పేర్లు ప్రకటించడం జరిగింది. దాంట్లో నువ్వా నేను అన్నట్టుగా అక్కడ ఒక పక్కన బట్టి విక్రమార్క, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరు కూడా మంత్రులు తమ యొక్క ఫ్యామిలీకి రావాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లేదు నా కుటుంబంలో మా వైఫ్కే రావాలని చెప్పేసి బట్టి విక్రమార్క చివరి వరకు కూడా పోరాటం చేయడం జరిగింది. కానీ చివరికి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ వియాంకునికి అక్కడ టికెట్ను కేటాయించినటువంటి పరిస్థితి. దాంట్లో రఘురామ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రఘురామ్ రెడ్డి ఇక్కడ గెలవబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రఘురామ్ రెడ్డి ఈయన పార్టీతో సంబంధం లేకపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి 10 సెగ్మెంట్లో 10 అసెంబ్లీ స్థానాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వశం చేసుకోవడం జరిగింది. కేవలం ఒక భద్రాచలం సీట్ని బీఆర్ఎస్ పార్టీ తెల్ల వెంకట్రావు గెలిచినప్పుడు కూడా తెల్ల వెంకట్రావు సైతం ఆయనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. దీంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు ఎవరైతే ఉన్నారో ఆ 10 సీట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. ఇది రఘురామరెడ్డికి చాలా కలిసి వచ్చేటువంటి అంశం. మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క వ్యక్తిగతమైనటువంటి చరిష్మా, అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం అక్కడ రఘురామరెడ్డికి అక్కడ కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి మరోసారి పోటీలోకి దిగబోతా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా గెలుపు అయితే అక్కడ రఘురామరెడ్డికి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. దీంట్లో ముఖ్యంగా ఖమ్మం సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకటి కాంగ్రెస్ ఖాతాలో వేసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకో రెండవది మహబూబ్ నగర్లో
ఇది ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి దీనిపైన చాలా శ్రద్ధ వహించడం జరిగింది. ఇప్పటికీ దర్దాపుగా 5 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్యటన చేయడం జరిగింది. దాంట్లో ముందుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అక్కడ చల్లా వంశీచంద్రెడ్డి. చల్లా వంశీచంద్రెడ్డి గెలుపు కోసం మరి తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానిపైన ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన ఆయన సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి అయినప్పటికీ రేవంత్ రెడ్డికి, కానీ ఆయన యొక్క జిల్లా ఏదైతే సొంత జిల్లా మహబూబ్నగర్ ఉందో, ఉమ్మడి పాలమూరు జిల్లా, ఇది ఇక్కడ ఖచ్చితంగా గెలవాలన్నటువంటి పట్టుదలతో ఉన్నాడు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి డీకే అరుణని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి 2-3 రోజులకు ఒకసారి అక్కడ మహబూబ్నగర్ పర్యటనకు వెళ్తా ఉన్నాడు. చల్లా వంశీచంద్రెడ్డిని గెలిపేయాలని చెప్పేసి కూడా ఆయన తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం కూడా అక్కడికి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మనం సర్వే చేసినటువంటి సందర్భంలో అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి కనబడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ సుమారుగా అక్కడ మహబూబ్నగర్ సంబంధించినటువంటి దాంట్లో అన్ని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు అక్కడ. కాబట్టి అక్కడ కలిసి వచ్చేటువంటి అంశం చల్లా వంశీచంద్రెడ్డి ఇక్కడ గెలవబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ముందుగా రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేసినటువంటి సీట్ ఇది. చల్లా వంశీచంద్రెడ్డి రెండోది. మరొక పక్కన మూడో స్థానం ఎవరైతే నల్లగొండ నుంచి రఘువీర్ రెడ్డి. ఇక్కడ రఘువీర్ రెడ్డి ఎవరు? కుందూరు జానారెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి జానారెడ్డి కుమారుడినే మరి ఈ రఘువీర్ రెడ్డి. అయితే గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంకో కొడుకు ఎవరు జానారెడ్డి కొడుక్కి అక్కడ ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు మరో కొడుకు అయినటువంటి రఘువీర్ రెడ్డికి మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎంపీగా బరిలోకి దిగబోతారు. దీనిపైన ఈ టికెట్ పైన చాలా చర్చలు జరిగినాయి, చాలా అసంతృప్తులు కూడా బయటకు రావడం జరిగింది. ఒకే ఇంట్లో 2 సార్లు ఒకరేమో ఎంపీ ఇంకొకరేమో ఎమ్మెల్యే. ఈ సంబంధించినటువంటి అంశం ఏంటిది? అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది, తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి దీనిపైన కొంత చర్చ నడిచింది. అయినప్పటికీ కూడా చిట్ట చివరి నిమిషంలో అక్కడ ఉన్నటువంటి నల్గొండ రెడ్లంతా కలిసి మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి రావాలి అక్కడ టికెట్ అని చెప్పేసి భావించి అక్కడ పూర్తి స్థాయిలో నల్గొండ రఘువీర్ రెడ్డికి అప్పగించడం జరిగింది. మరో పక్కన మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్. ఇక్కడ బలరాం నాయక్ సైతం గెలవబోతా ఉన్నాడు. ఇక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మాలోతు కవిత పైన బలరాం నాయక్ ఈసారి మరోసారి పోటీ చేయబోతాడు. ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేత. మరో పక్కన 5వరు సురేష్ షెట్కార్. ఎక్కడిది? జహీరాబాద్ నుంచి. ఇక్కడ సురేష్ షెట్కార్ ఆయన మరోసారి గెలవబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరో పక్కన నాగూర్ కర్నూల్లో మల్లు రవి, ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నేత. మరొక పక్కన 7వది పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ. ఇది ఇప్పుడున్నటువంటి తాజా సర్వే ప్రకారం మనం చెప్పేది ఖచ్చితంగా ఇవే రిజల్ట్ రేపు నిజం కాబోచ్చు అన్నటువంటి సంకేతాలు వస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఈ 7 సీట్లని వేసుకోబోతుందన్నట్టు తెలుస్తూ ఉంది. ఖమ్మంతో పాటు మహబూబ్నగర్, నల్లగొండ, మహబూబాబాద్, జహీరాబాద్, నాగూర్ కర్నూలు, పెద్దపల్లి ఈ యొక్క 7 సీట్లని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకుంటుంటే భువనగిరి, వరంగల్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 2 పార్టీల మధ్యలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరో పక్కన బీజేపీ పార్టీ మధ్యలో వరంగల్, మరో పక్కన భువనగిరి, ఈ 2 స్థానాల్లో 50-50 ఛాన్సెస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొంత తీవ్రమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక్కడ భువనగిరి నుంచి బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి బూర నరసయ్య గౌడ్, మరో పక్కన అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగబోతున్నాడు. ఒక పక్కన రెడ్డి, మరొక పక్కన బీసీ. ఈ సంబంధించినటువంటి ఎక్కువగా బూర నరసయ్య గౌడ్కి బీసీ నినాదం అనేది కూడా రేపు పనిచేయబోతుంది అన్నట్టు తెలుస్తూ ఉంది. అదే బీసీ నినాదం బీసీని అంతగా కనుక ఒక తాటి మీదకి వచ్చినట్టయితే ఉంటే
ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ రెడ్కు సంబంధించినటువంటి జిల్లా కాబట్టి అక్కడ రెడ్ల ఆధిపత్యం ఉన్నటువంటి జిల్లాగా పేరుగాంచినటువంటి ఈ భువనగిరి ఏదైతే ఉందో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బూర నరసయ్య గౌడ్ గెలవద్దు అని చెప్పేసి కొంత రెడ్డి సామాజిక వర్గం ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి. మరో పక్కన వరంగల్ నుంచి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బరిలోకి దిగబోతా ఉన్నది. మరో పక్కన అక్కడ బీజేపీ పార్టీ నుంచి ఆరూరు రమేష్కి కూడా ఆరూరు రమేష్ సైతం బరిలో దిగబోతా ఉన్నాడు. వీళ్ళిద్దరు సైతం పార్టీ మారినటువంటి నేతలే. ఈ ఇద్దరు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఒకరేమో కాంగ్రెస్ పార్టీలోకి, ఒకరేమో బీజేపీ పార్టీలోకి వెళ్ళినటువంటి నేతలు. ఈ ఇద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ వరంగల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పట్టణ ఓటర్లందరూ కూడా బీజేపీ పార్టీ వెళ్తూ ఉంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు సైతం వాళ్ళేమో అక్కడ కొంత అధికార కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తూ ఉన్నారు. చూద్దాం మరి ఇక్కడ తీవ్రమైనటువంటి పోటీ రెండు నియోజకవర్గ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఇప్పుడు మనం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లను కనుక పరిశీలించినట్టయితే ఖమ్మం నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి, నల్లగొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, నాగూర్ కర్నూలు నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ. ఈ 7 సంబంధించినటువంటి పార్లమెంట్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి వాళ్ళ యొక్క ఖాతాలో వేసుకున్నటువంటి అవకాశం కనబడతాం. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటైనటువంటి మేదక్ ఏదైతే ఉందో అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్లో చాలా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్స్కి వచ్చినట్టయితే ఎంపీ ఎలక్షన్స్లో పూర్తిగా చతికిలబడ్డదన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోసారి ఎంపీగా అక్కడ గతంలో పనిచేసినటువంటి కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డిని అక్కడ కేసీఆర్ బరిలో దింపినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వెంకట్రామరెడ్డిని బరిలోకి దింపినట్టయితే అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది కావచ్చు అని చెప్పేసి భావించినప్పటికీ అక్కడ ఎక్కడ కూడా విజయ అవకాశాలు బీఆర్ఎస్ పార్టీకి లేనట్టుగానే కనబడతా ఉన్నాయి. ముందు నుంచి కొంత చర్చ నడిచింది. ఒకవేళ కనుక వచ్చినట్టయితే ఆరానో ఒకటో వచ్చినట్టయితే కేవలం మెదక్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి భావించారు. కానీ మెదక్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మెదక్లో వెంకట్రామరెడ్డి 3వ స్థానానికి పరిమితం కాబోతా ఉన్నాడు. అక్కడ రఘునందన్ రావు బీజేపీ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ నుండి నీలం మధు, వీళ్ళిద్దరు మధ్యలో కొంత టఫ్ అయినటువంటి ఫైట్ అయితే నెలకొంది. అక్కడ చూడాలి. ఒక పక్కన అక్కడ ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా మంది ఓటర్లు అక్కడ మెజార్టీ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి మెదక్లో. కాబట్టి అదే ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి నీలం మధు ముదిరాజు అక్కడ బరిలో నిల్చోవడం, ఇంకొక పక్కన రఘునందన్ రావు సైతం అక్కడ ఆయనే కొంత మాటకారి అదే సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మెదక్ దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి నేత. వీళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి సందర్భంలో మెదక్ నుంచి నీలం మధు, మరో పక్కన ఈయనే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉంటే మరో పక్కన రఘునందన్ రావు బీజేపీ పార్టీ నుంచి బరిలో దిగపోతా ఉన్నాడు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి ఆయన 3వ స్థానానికే పరిమితం కాబోతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా 0 స్థానాలకే బీఆర్ఎస్ పార్టీ ఉండబోతా ఉంది రానున్నటువంటి రోజుల్లో అన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం ఒకసారి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లిస్టు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికైతే ఇవి కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేటువంటి సీట్లుగా చెప్పుకోవచ్చు. ఇవి ఒకసారి బీజేపీని కనుక చూసుకున్నట్టయితే మిగతా ఉన్నటువంటి ఏవైతే 6 ఏవైతే ఉన్నాయో 6టికి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ నుంచి కీలకమైనటువంటి వ్యక్తులు బరిలోకి దిగబోతున్నటువంటి వాళ్ళు. దీంట్లో బండి సంజయ్ సైతం, మరో పక్కన ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వీళ్ళందరూ కూడా ఎవరైతే బండి సంజయ్ పోటీ చేయడం జరిగింది గతంలో ఎమ్మెల్యే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి కీలకమైనటువంటి నేతలు. మరోసారి వాళ్ళు బలాన్ని నిరూపించుకోవడం కోసం ఎంపీగా గెలవాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మరోసారి ఎంపీగా బరిలోకి దిగబోతున్నటువంటి వ్యక్తుల్లో బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, వీళ్ళు ముగ్గురు సైతం గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలు. ఈసారి చూద్దాం మరి వాళ్ళని విజయం వరిస్తుందా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఒకసారి బీజేపీని కనుక చూసుకున్నట్టయితే బీజేపీకి వచ్చేటువంటి సీట్లన్నీ ఎక్కడెక్కడ గెలవబోతుందని చూసుకున్నట్టయితే ముఖ్యంగా కరీంనగర్ నుంచి బండి, నిజామాబాద్ అరవింద్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఈటెల,
చేవల్ల, కొండ, ఆదిలాబాద్ నుంచి గోడెం నాగేష్, వీళ్ళు ఇక్కడ గెలవబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన కరీంనగర్ నుంచి కీలకమైనటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత, ఒకసారి రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అరవింద్, మరో పక్కన సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి. అంటే వీళ్ళు ఈ ముగ్గురు సైతం వీళ్ళు సిట్టింగ్ ఎంపీలు, బీజేపీ పార్టీకి సిట్టింగ్ ఎంపీలు అయినటువంటి ఈ ముగ్గురు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి మరోసారి వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించబోతా ఉన్నారన్నటువంటి సర్వే రిపోర్ట్ తెలుపుతా ఉంది. దాంతోపాటు మల్కాజ్గిరి నుంచి దేశంలోనే అతిపెద్దదైనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ అయినటువంటి దాంట్లో మల్కాజ్గిరి, ఈ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేందర్, మరో పక్కన చేవేల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి సైతం విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరో పక్కన ఆదిలాబాద్ నుంచి గోడెం నాగేష్ కూడా ఆయన కొంత ఛాన్స్ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ యొక్క 6 సెగ్మెంట్లలో బీజేపీ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ యొక్క 6 బీజేపీ పార్టీకి వస్తే ఇప్పుడు చెప్పుకున్నటువంటి 8 ఏవైతే ఉన్నాయో ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, మహబూబాబాద్, జహీరాబాద్, నాగూర్ కర్నూలు, పెద్దపల్లి, ఈ యొక్క 7 సీట్లు, ఈ 7 సీట్లని ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరో పక్కన ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీకేమో 6 సీట్లని, మరో పక్కన టీఆర్ఎస్కి 1 సీటు అని చెప్తా ఉన్నారు. అది కూడా మెదక్, ఎంఐఎం 1, హైదరాబాద్, మరో పక్కన భువనగిరి, మరో పక్కన వరంగల్. ఈ 2 సీట్లలో కొంత నువ్వా నేను అన్నట్టుగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా అక్కడ బరిలో ఉండబోతున్నటువంటి పార్టీలు. కాబట్టి అక్కడ ఎవరిని కూడా చిట్ట చివరి క్షణంలో ఏ పార్టీకి విజయం సాధించబోతుంది, ఏ అభ్యర్థి గెలవబోతుంది అనేది కూడా చివరి వరకు కూడా కొంత ఆసక్తి అయితే నెలకొంది. చూద్దాం ఈసారి రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ కనబడతా ఉన్నది. ఇక్కడ నువ్వా నేను అన్నట్టుగా అంటే ఇప్పటికీ 6 వాళ్ళకి ఇస్తే 7 అధికార కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి. 1-2 సీట్లు అటు ఇటు అయినా కానీ అక్కడ సమానంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పంచుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ఇప్పటికీ అయితే మనం అనుకున్నటువంటి బండి సంజయ్, అరవింద్ అంటే బీజేపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా మరోసారి వాళ్ళు అయితే విజయం సాధించబోతా ఉన్నారన్నట్టుగా కొంత స్పష్టమైనటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. సర్వే రిపోర్ట్ కూడా అదే విధమైనటువంటి రిపోర్టులు ఇస్తూ ఉన్నాయి. మరో పక్కన కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అనూహ్యమైనటువంటి దెబ్బ తాకేటువంటి పరిస్థితి. ఎందుకంటే సిట్టింగ్ స్థానాలని ఇక్కడ తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ పార్టీకే ఉండే, కానీ ఇప్పుడు 1 వచ్చేటువంటి ఆస్కారం కూడా కనబడతలేదు. 1 అర్హం మినహా ఎక్కడ కూడా ఆ సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం లేదు. ఇదే సంబంధించినటువంటి సర్వేనే రేపు నిజం కాబోతుంది అనేది కూడా కొంత తెలుస్తూ ఉంది.